అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 36th వీడియో. ఇందులో మెడికల్ కన్ఫర్మేషన్ మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది చెప్తాను. సో ఇంతకు ముందు వీడియోలో మెడికల్స్ షెడ్యూల్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వన్స్ పాలసీ బుక్ అయిన తర్వాత మెడికల్స్ కేటగిరీలో ఇవన్నీ చెప్తున్నాను. ఒక ఆర్డర్లో వస్తూ ఉంటాయి చూడండి వీడియోస్. ఇందులో మీకు ముందు రోజు ఏదైతే మనకి ఆ ముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక పర్సన్ కాల్ చేస్తారు. కాల్లో మీరు చెప్తారు ఎక్కడ ఉన్నారు, హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై, మీరు ఎక్కడున్నా సరే ఆ లొకేషన్కి వాళ్ళు షెడ్యూల్ చేస్తారు మెడికల్స్. అది మీకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అనేది చూడండి. సో ఇక్కడ మీది ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో అడ్రస్, సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్కి మీకు మెడికల్స్ మ్యాప్ అయినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, సో మాది ఒంగోలు. సో అంటే ఇక్కడ మా ఒంగోలు టౌన్ ఏదైతే ఉంటుందో అక్కడ మెడికల్స్ షెడ్యూల్ అయిన అనే విధంగా మీకు ఎస్ఎంఎస్ వస్తూ ఉంటాయి. బట్ అవి గుర్తుపెట్టుకోండి, అవి మీకు డిఫాల్ట్గా వస్తూ ఉంటాయి. అందులో మీరు ఎటువంటి ఏం భయపడాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ కన్ఫర్మేషన్లో ఇక్కడ మీరు ఏదైతే హైదరాబాద్లో ఉన్నారని చెప్తారో మనకి మెయిల్ ఉంటుందండి. మనం ఏదైతే జీమెయిల్ ఇస్తామో, సో ఈ జీమెయిల్లో మీకు ఒక టోటల్ ఒక పారామీటర్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా వచ్చేస్తుంది మెయిల్లో. మీకు ఆ మెయిల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈమెయిల్ కన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు మొత్తం నీట్గా వాళ్ళ టైము, తర్వాత మనకి డేటు, తర్వాత మీకు ఏదైతే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ అవ్వచ్చు లేకపోతే గచ్చిబౌలి, సో అక్కడ నియరెస్ట్ ల్యాబ్ వాళ్ళు ఎవరు, సో ఆ ల్యాబ్ వాళ్ళ పేరు, దాని తర్వాత దాని అడ్రస్సు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు. సో ఇట్లా మీకు ప్రతిదీ కూడా మెయిల్లో ఫార్వర్డ్ చేస్తారండి. ఆ మెయిల్లో కొన్నిసార్లు మీకు ఈ ఆధార్ కార్డ్ అడ్రస్కి ఆ మ్యాప్ అయినట్టు వస్తాయి, బట్ మీరేమి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీరు కాల్లో కన్ఫర్మ్ చేసుకున్నారో అక్కడికి మాత్రమే మెడికల్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సండే మార్నింగ్ పెట్టుకున్నాను మెడికల్స్, సండే మార్నింగ్ మెడికల్స్ పెట్టుకున్నాను. వాళ్ళు నాకేం చెప్పారంటే ఒక వెన్స్డే కాల్లో నేను కన్ఫర్మ్ చేసి చెప్పాను నాకు సండే మార్నింగ్ కావాలని. ఇప్పుడు ఈ సండే మార్నింగ్ కావాలి అన్నప్పుడు నేను ఉండేది మాదాపూరు, సో ఈ మాదాపూర్ అడ్రస్కి కావాలి నాకు, నా ఆధార్ అడ్రస్ ఎక్కడో ఉంది. సో ఇక్కడ వీళ్ళు మనకి మెడికల్స్ అంతా కూడా పంపించేస్తారు. పంపించిన తర్వాత ఒక పర్సన్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మేల్ కాబట్టి మేల్ పర్సన్, ఒక ఫిమేల్ అనుకోండి కస్టమర్, ఫిమేల్ పర్సన్. సో వీళ్ళు మీరు ఏదైతే హైదరాబాద్లో లొకేషన్లో ఉంటున్నారో సో ఆ లొకేషన్ మనకి అడుగుతారండి. సో ఆ పర్సన్ మన ఇంటికి రావాలి కదా, మనం ఏదైతే ఫ్లాట్ అవ్వచ్చు, మీరు హాస్టల్ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, లేదా అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ లొకేషన్ అడుగుతారు. మీరుండే లొకేషన్ వాట్సాప్లో స్టిక్కర్ చేయండి. ఎప్పుడు అడుగుతారు అనేది చూడండి. వాళ్ళు సండే మార్నింగ్ 7 నుంచి 10 మధ్యలో మ్యాక్సిమం ఇదే టైం ఉంటుందండి, ఇంత మించి టైం ఏమి ఉండదు. 7 to 10 మధ్యలో వస్తారు. సండే వాళ్ళు కాల్ చేస్తున్నామో సండే మార్నింగే ఫోన్ చేస్తారు మీకు అరౌండ్ ఒక 6 కానీ 7 కానీ అలా కాల్ చేస్తారు లొకేషన్ కోసం, మీ దగ్గరికి రావాలి కాబట్టి. లేదంటే ముందు రోజు రాత్రి మీకు ఫోన్ చేసి, సార్ ఇట్లా మనకంటే గారు నేను మీ దగ్గరికి వస్తున్నానండి, రేపు మార్నింగ్ మెడికల్స్ ఉన్నాయి కదా, మీకు పలానా కంపెనీలో మీరు పాలసీ బుక్ చేశారు కదా, రేపు మార్నింగ్ వస్తున్నాను, మీరు నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి చెప్తారు. మీరు ఆ లొకేషన్ షేర్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు అంతా కూడా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారు, ఇంకా మీ ఇంటికి వస్తారు, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వస్తారు. ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మెయిల్లో కన్ఫర్మేషన్ అందుతుంది, తర్వాత మీకు ఎస్ఎంఎస్ వస్తాయి, తర్వాత మీరు పాలసీ ఏదో బుక్ చేశారో ఆ యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో మనకి మెయిల్ ఇంపార్టెంట్ అండి. ఏదైతే నేను చెప్పానో మీకు ఇక్కడ మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిల్లో కన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మీకు ఆధార్ కార్డ్ అడ్రస్కి మ్యాప్ అయినట్టు వచ్చినా కూడా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే హైదరాబాద్లో ఉంటారో అక్కడికి మాత్రమే లొకేషన్కి వచ్చి చేస్తారు, వాళ్ళకి లొకేషన్ షేర్ చేయాలి. ఈ విధంగా మనకి ఈ వీడియోలో మెడికల్ కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత వీడియోలో మీకు చెప్తాను నేను ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.